జై గణేష. ఈరోజు అంజనిపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రులు, వరసిద్ధి వినాయక గణేష్ నవరాత్రులు అనేటివి జరుపుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 10వ రోజు. ఈరోజు 10వ రోజు మనం ఇక్కడ గణనాథునికి ఇక్కడ పూజ అనంతరం డైలీ ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఏంటంటే భక్తుల రద్దీ అనేది ఎవ్రీడే అనేది భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు కూడా మినిమం దరిదాపు 3 నుంచి 4 వేల మంది భక్తులకు అన్నదాన ప్రసాదాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మా అంజనిపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో ఈరోజు నెలకొల్పిన మన వరసిద్ధి వినాయక మండపం వద్ద ఒక వినూత్నంగా మనం ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 116 కిలోల లడ్డు అనేది ఉచిత డ్రా ద్వారా మనం అందించడం అనేది జరుగుతుంది. దాంతో భాగంగా ఈరోజు వరకు ఇప్పటి వరకు దరిదాపు ఈ ఉమ్మడి జిల్లాల నుంచి ఒక 20,000 కూపన్ల వరకు మనం అందించడం అనేది జరిగింది. అదేవిధంగా 20,000 కూపన్లు రేపు ఉదయం 11 గంటలకు అనేది ఆ డ్రా అనేది తీయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం 11:30, 12 గంటలకు సుమారు శోభయాత్ర అనేది మనకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శోభయాత్ర ఒక 5,000 మంది భక్తులతో శోభయాత్ర అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. 5,000 మంది భక్తులతో శోభయాత్ర కనుల విందుగా జరిగే శోభయాత్ర అంటే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి శోభయాత్ర చాలా పెద్ద మనకి ఉమ్మడి జిల్లాలలో అతిపెద్ద శోభయాత్ర. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకన్నా మించి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక 5,000, 6,000 మందితో శోభయాత్ర అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. మేము ఈ వినాయకునికి సంబంధించి ప్రకృతిలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రకృతి పరంగా చాలా టైంకి వర్షాలు పడుతూ మంచి రైతులకి మంచి పంటలు పండిస్తూ ఎటువంటి వ్యాధులు కూడా సోకకుండా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అట్లాంటి సంకల్పంతో వినాయకుని మనం అంజనిపుత్ర ఎప్పుడు కూడా మనం పెట్టుకునే 100 ఫీట్ రోడ్లో 15 ఫీట్ల వినాయకుని ఈ రోజున మేము ప్రతిష్టాపించడం జరిగింది. కాకపోతే మా వినాయకుని గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే మా వినాయకునికి వచ్చేసి విష్ణు చక్రం ఎలా అయితే విష్ణుకు చక్రం ఉంటుందో అలా మా గణపతికి ఈ రోజున మా అంజనిపుత్ర లోగోతో ఒక చక్రంలాగా కనిపిస్తుంది. అదేంటంటే మేము ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రోజులలో ఇప్పుడున్న పరిస్థితులలో మేము చక్రం దింపుతున్నామనే ప్రతీకగా మేము ప్రతీకతోటి మనం ఈ రోజున వినాయకుడిని పెట్టుకోవడం జరిగింది. పోతే లడ్డు ప్రతిసారి కూడా లడ్డు ఎప్పుడు కూడా భారీ ఎత్తున ఉంటుంది. ఈసారి 160 కేజీ లడ్డు. దీనిని పూర్తిగా ఎప్పటిలాగానే పూర్తిగా ఉచితం. అలాంటి కూపన్స్ అన్నీ ఒక 20-25 వేల కూపన్స్ కూడా ఇప్పటివరకు భక్తులని వినియోగించడం జరిగింది. దీన్ని రేపు ఉదయం డ్రా తీసి ఎవరైతే ఆ డ్రాలో నేమ్ వస్తుందో అటువంటి వారికి ఫ్రీగా ఉచితంగా ఆ లడ్డుని టోటల్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పోతే శోభయాత్ర అండ్ అన్నదానం ఎవ్రీ డే నవరాత్రుల మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఈసారి 10 నుండి 11 రోజులు పట్టింది. నవరాత్రులు మనకు 11 రోజుల నవరాత్రులు జరిగినాయి. ప్రతిరోజు కూడా ఒక 2 నుండి 3 వేల వరకు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు మంచిగా చాలామంది ప్రజలు వచ్చి జిల్లా ప్రజలందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు 100 ఫీట్ రోడ్లో ఉన్న అంజనాపుత్ర గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారికి పూజ కంప్లీట్ చేసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 2,400 వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇవి వివిధ ప్రాంతాలలో ఇందారం గోదావరి బ్రిడ్జి, గూడెం గోదావరి అండ్ మంచిర్యాలలో ఉన్న గోదావరి వివిధ ప్రాంతాల్లో నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ విజ్ఞప్తి, నిర్వాహకులకు విజ్ఞప్తి, మనము వినాయక పూజ చేసేది ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి తులతూగే విధంగా సమాజానికి మంచి జరగాలని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలని మనము పూజా పునస్కారాలు చేస్తున్నాము. కానీ ఈ సందర్భంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వినాయక వెహికల్ మీద మౌంట్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్స్ కానివ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు కానివ్వండి, నిమజ్జనం సమయంలో గోదావరి కూడా ఉధృతంగా ఉన్నది కాబట్టి ఆ సమయంలో నీటిలో మునిగిపోయి ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వెహికల్ డ్రైవర్స్ను కూడా ముందే చూసుకోవాలి. వాళ్ళు ఏమైనా తాగి అట్లాంటి లేకుండా చూసుకొని అలర్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారి ఆదేశానుసారము జిల్లాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినాము. ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితోటి కూడా లైటింగ్, ప్రాపర్ క్రెయిన్స్ పెట్టడము, గైడెన్స్ ఇచ్చేటందుకు కూడా మా యొక్క పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాబట్టి భక్తులు ఆనందోత్సవాలతోటి భక్తి శ్రద్ధలతోటి గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని కోరుతున్నాము.